మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది. దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి, నువ్వు అంటున్నావు కదా ఒక్క సీట్ అన్న గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు, నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన. దానికి ఇంతవరకు సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయననట మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట, కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కొడకల్లారా, నా కొడకల్లారా, చీరేస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటే కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే, మెడల పేగులు వేసుకుంటాడు. పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి, పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అవుతాం అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయన దానికే విశ్వాసం కుదురతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది, తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలు అంటున్నారు ఎవడు ముఖ్యమంత్రి అని. ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు వెకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా? దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జున ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, మన్ను మశానం. లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇన్నటానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు కానీ 2500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్ గా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొన్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానేవట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం, సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళా ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ.
ఆయననే కదా అన్నాడు మా ఆడబిడ్డలను. ఇంట్లో కోడళ్ళుంటే 2500, అత్తలుంటే 4000. కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు. నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4000 ఇస్తానది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు. మీరు గటనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ళ, పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎన్ని దొంగ మాటలు, ఎన్ని గలీజు కార్యక్రమాలు యూట్యూబ్ లో. అంటే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లల చర్చ పెట్టాలి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ను తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాను బిల్డప్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను పికప్ చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా. దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవరు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో. దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు. 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొట్టేది మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క ఒకటి ఎగురుతుంటే ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు.